వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మట్టిలో మాణిక్యం సివిల్స్ ర్యాంకర్ దొమ్మేటి వినయ్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ చౌదరి. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి అత్యున్నత యూపీఎస్సీ 2025 ఫలితాలలో 274వ ర్యాంకు సాధించి ఘనఖ్యాతిని గడించిన తూర్పుగోదావరి జిల్లా వాసి దొమ్మేటి వినయ్ను కాకతీయ చారిటబుల్ అసోసియేషన్ కోనేరు మురళీకృష్ణ సాయి సౌజన్యంతో సితారా హోటల్లో అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, గూడ మాజీ చైర్మన్ గన్నికృష్ణ, కంటిపూరి సర్వరాయుడు, నీరుకొండ వీరన్న చౌదరి, మార్నివాసు, నలబాటి రామాంజనేయులు, తల్లిదండ్రులు జగదీష్, కనకదుర్గ, చిన్నుపాటి భానుప్రసాదులతో వందలాది మంది అతిరథ మహారథుల సమక్షంలో కాకతీయ చారిటబుల్ అసోసియేషన్ సారథ్యంలో వినయ్ను ఘనంగా సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ వినయ్ కృషిని అభినందించారు. అంతేకాకుండా ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన కాకతీయ చారిటబుల్ అసోసియేషన్ సేవలను పలువురు కొనియాడారు. మంచి కార్యక్రమాన్ని అత్యున్నత స్థానంలోకి తెలియజేస్తాను. విద్యుత్ శాఖ నుంచి వచ్చినటువంటి అధికారులందరూ కూడా మరియు వినయ్ బంధువర్గం కూడా వేదికగా కూర్చున్నామండి. వినయ్ గారి బంధువులందరూ కూడా పైకి రావాల్సిందిగా కూర్చున్నాడు స్టేజ్ మీద. అది కార్యక్రమం అయినాక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్
పేరు దొమ్మెటి వినయ్. నేను యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఈ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ 274 సెక్యూర్ చేశానండి. అండ్ సివిల్ సర్వీసెస్కి ప్రిపరేషన్ చేయాలని నేను ఎన్ఐటి దుర్గాపూర్లో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడే నిర్ణయించుకున్నానండి. ఎందుకంటే ఈ సివిల్ సర్వీసెస్ అనేవి ప్రభుత్వ సేవ, ప్రజలకు సేవ చేయడానికి చాలా అత్యుత్తమ పొజిషన్స్ని ఆఫర్ చేస్తాయండి. అదే లక్ష్యంగా నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత 3 ఏళ్ళు కష్టపడ్డానండి. ఇది నా 3వ అటెంప్ట్ అండి. అండ్ 3వ ఇంటర్వ్యూలో నాకు 274 ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు ఏ సర్వీస్ వచ్చినా దాంట్లో నేను అత్యుత్తమంగా పెర్ఫామ్ చేసి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తానండి. అండ్ ఈ ర్యాంక్ రావడానికి చాలామంది హెల్ప్ ఉందండి. ఇది నేను ఒక్కడే కష్టం ద్వారానే సెక్యూర్ చేసింది కాదు. నా పేరెంట్స్, నా ఫ్రెండ్స్ చాలామంది నాకు వేరు విధాలుగా చాలా హెల్ప్ చేశారు. అండ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈ కాకతీయ అసోసియేషన్ ద్వారా అభినందన సభ ఇంత ఘనంగా నిర్వహించినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. అండ్ అంతా ఒక కుటుంబంలో వచ్చి నన్ను సత్కరించడం చాలా హ్యాపీగా ఉంది. యూత్కి సందేశం ఏంటంటే, ఒకటి, యూత్ అందరూ రేషనల్గా ఆలోచించడం మొదలెట్టాలండి. వాళ్ళు చెడు దారిలో వెళ్ళకుండా ఒక మంచి దారిని చూస్ చేసుకుని దానికే శ్రమ పెట్టి విజయం సాధించాలని అనుకుంటున్నానండి. ఏదైనా ఒకటి, పేరెంట్స్ చాలామంది ప్రెషర్ పెడతారండి యూత్ మీద. అలా కాకుండా యూత్ ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ని ఎలాగ ఒడిదుడుకులు వచ్చినా తప్పిపోకుండా దాన్ని కంటిన్యూ చేసి సక్సెస్ అవ్వాలని కోరుతున్నాను. మన తూర్పుగోదావరి జిల్లాకు చెంది బ్రాహ్మణగూడానికి చెందిన జగదీష్ గారి కుమారుడు దొమ్మేటి వినయ్ ఇవాళ ఆల్ ఇండియా 247 ర్యాంకులో పాస్ అవడం మా అందరికీ గర్వకారణంగా ఉంది. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన తండ్రి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేసే వ్యక్తి. అలాంటి వారు కష్టపడి ఆ కుర్రాన్ని చదివించుకొని వాళ్ళు ఈ స్థాయికి తీసుకొచ్చారు. మరెందరో ఇలాంటి ఉత్సాహవంతులను చూసి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఆయన రాష్ట్రానికి, దేశానికి సేవలు అందించడంలో ముందుండాలన్న నమ్మకంతో మేము ఉన్నాం. ప్రతి పేదవాడికి విద్యను అందించే లక్ష్యంలో మనం ముందుకు సాగాలి. వైద్యాన రంగంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలబడటానికి ఇలాంటి యువకులు అవసరం ఉంది. అదే ఇవాళ ప్రోత్సహించడం కోసం కాకతీయ సంఘం తరఫున వారికి అభినందనలు తెలియజేయడం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి వారిని అభినందించడం జరిగింది. ఎంతో ఉన్నత స్థానానికి రావాలని కోరుకుంటా ఉన్నాం. కాకతీయ సంఘం పేదవారికి సాయం చేసే కార్యక్రమం నడుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వయోవృద్ధుల హాస్టల్స్ కానీ, పేద బాలికలకు చదువు చెప్పిన గుంటూరులో కానీ, విజయవాడలో కానీ, మధురలో కానీ, కాకినాడలో కానీ జరుగుతూ ఉన్నాయి. అన్ని చోట్ల ఒక కమ్మవారికనే కాదు, సమాజంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి కూడా కొంత శాతం కేటాయింపు చేసి వారిని కూడా చదివించడం, వారికి సహాయం చేయడం జరుగుతోంది. ఇది ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలి. ఉన్నవాడు లేనివాడికి ఇంత సహాయం చేయాలన్న లక్ష్యానికి ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న P4లో కూడా ఇదే సందేశం ఉంది. ఆ విధంగా అన్ని వర్గాల వారికి, తమ సామాజిక వర్గంలో పేదవాడికి సాయం చేస్తూనే ఇతర వర్ణాల వారికి కూడా సాయం చేసే లక్ష్యంతో కాకతీయ సంఘాలు పనిచేస్తున్నాయి. ఇంకా ముందుకు సాగాలని మేము కోరుకుంటూ ఉన్నాం.